ചില്ലിട്ട് റൂമായിരുന്നു. ഞാൻ അതിൻ്റെ ഉള്ള ഓഡിഷൻ ചെയ്യാം. ഒരു സത്യം പറഞ്ഞു കഴിഞ്ഞാൽ ഞാനത് మొట్ట అడిచదాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సినీ ఇండస్ట్రీ అనేది బయట నుంచి చూస్తే మనకి కీర్తి, గ్లామర్, సంపత్తో కూడిన ఒక కళల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ ఈ లైట్ల వెనకాల ఎన్నో దాగిన చీకటి కోణాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో జీవితాలను నాశనం చేశాయని చెప్పొచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఒక టాప్ హీరోయిన్ పడిన బాధల గురించి మాట్లాడుకుందాం. కేరళలోని టాప్ హీరోయిన్ అయిన భావన గారు షూటింగ్ ముగించుకొని తన కారులో ఇంటికి వెళ్తుంటే కొంతమంది దుండగులు దారి మధ్యలో భావన గారి కారు ఆపి దానిలోకి ప్రవేశించి ఆమెను అత్యాచారం చేసి వీడియోలు తీశారు. ఈ ఇన్సిడెంట్ అనేది 2017లో జరిగింది. నేరం చేసిన నిందితులందరూ ప్రూఫ్స్ తో సహా పట్టుబడ్డారు. కానీ ఇప్పటి వరకు కూడా భావన గారికి న్యాయం జరగలేదు. ఈ కేసు వెనకతల కేరళలోని బడా హీరోలు ఉన్నారు. అంతేకాదు జస్టిస్ హేమ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం సినిమాల్లో నటించిన ప్రతి హీరోయిన్ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలా. ఈ రోజు ఈ వీడియోలో భావన గారికి జరిగిన అన్యాయం ఏంటి, అసలు ఆ నిందితులు ఎవరు, అసలు జస్టిస్ హేమ గారు చెప్పిన నివేదిక ఏంటి, ఇలాంటి చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా మిస్టరీలు కూడా ఉంటాయి. వీడియో పూర్తిగా చూడండి, మీకు భావన గారి కేసు గురించి పూర్తి అవగాహన వస్తుంది. అంతేకాదు కేరళలో జరుగుతున్న సినీ ప్రపంచంలో ఎలాంటి మిస్టరీలు, ఎలాంటి రహస్యాలు లాగా ఉన్నాయో కూడా చెప్తాను. మా వీడియోని అయితే పూర్తిగా అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి సజెషన్ అవుతుంది, లేకపోతే వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. సో దయచేసి లైక్ అయితే చేయండి. అది 2017 ఫిబ్రవరి 17వ తారీఖు రాత్రి టైము. కేరళలో టాప్ హీరోయిన్ లో ఒకరైన భావన మేనన్ తన సినిమా ఆడమ్ జూన్ షూటింగ్ పూర్తి చేసుకుని కొచ్చిలోని తన ఇంటికి కారులో బయలుదేరారు. ఇంటికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఒక వేగవంతమైన కారు వారి కారుని అడ్డుకుని ఆగింది. ఏం జరిగిందో అర్థం కాక భావన డ్రైవర్ కు కారు తెరవద్దని సూచించారు. అయితే 3 వ్యక్తులు కారు గాజులను పగలగొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. భయపడిన డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఆ 3 నిందితులు భావనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కారును కొచ్చి వీధుల్లో తిప్పడం ప్రారంభించారు. మార్గం మధ్యలో మరో 4 వ్యక్తులు కారులోకి చేరారు. 7 నిందితులు ముఖానికి మాస్కులు ధరించి ఉండడంతో భావన వారిని గుర్తించలేకపోయారు. రాత్రి 11:30 గంటల వరకు సుమారు 2 గంటల పాటు ఈ నిందితులు భావనపై అత్యాచారం చేశారు. ఈ దారుణమైన చర్యను వారు తమ మొబైల్లో వీడియో తీస్తూ రాక్షసానందం పొందారు. 16 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టి కేరళలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భావనకు ఈ ఘటన ఒక దిగ్భ్రాంతిని కలిగించింది. వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ జరగనున్న సమయంలో తన జీవితం నాశనం చేయొద్దని ఎంతో వేడుకున్న నిందితులు కనికరించలేదు. ధైర్యం చేసిన భావన ఒక నిందితుడి మాస్క్ ను తొలగించే ప్రయత్నం చేసి అతన్ని గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరంటే పల్సర్ సునీ. సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లకు డ్రైవర్లను సమకూర్చే కాంట్రాక్టర్. భావనకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నవాడు. తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడని తెలిసిన భావన మీలో ఒక్కరిని వదలను అని బెదిరించారు. అయితే నిందితులు ఆమెను వీడియోలను ఇంటర్నెట్ లో పెడతామని బెదిరించారు. 2 గంటల పాటు నరకయాతన అనిపించిన తర్వాత కొచ్చిలోని ఒక వీధిలో భావనను వదిలేసి నిందితులు పారిపోయారు. దిగ్బంధితో దిక్కుతోచిన స్థితిలో ఉన్న భావన ప్రముఖ డైరెక్టర్ మరియు నిర్మాత అయిన లాల్ గారి ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటనను వివరించగా లాల్ ఈ దాడి ఒక పథకం ప్రకారం జరిగినట్టు అనిపించిందని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఆ ధైర్యంతో భావన కొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పల్సర్ సునీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. 2017 జూలై 16న ఘటన జరిగిన 5 నెలల తర్వాత పోలీసులు పల్సర్ సునీ మరియు అతని స్నేహితుడు విజేష్ తో సహా 7 నిందితులను అరెస్ట్ చేశారు. వీడియోలు తీసిన మొబైల్ పెన్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించారు. కోర్టులో పల్సర్ సునీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ దాన్ని ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ కుమార్ ప్రేరేపించాడని, భావన ముఖం స్పష్టంగా కనిపించేలా వీడియోలు తీయమని చెప్పాడు. 1.5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తానని ఆశ పెట్టాడని వెల్లడించాడు. ఈ ఆరోపణలతో దిలీప్ కుమార్ ను 8వ నిందితుడిగా అరెస్ట్ చేశారు. అయితే దిలీప్ ఈ ఆరోపణలను ఖండించాడు. తను భావనకి మంచి స్నేహితుడినని, ఆమెతో 8 సినిమాల్లో కలిసి నటించానని, ఈ ఘటన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఆమెకు న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటానని మాట ఇచ్చానని చెప్పాడు. పల్సర్ సునీ తనకు 1 కోటి రూపాయల కోసం బెదిరించాడని, ఇవ్వకపోతే కేసులో ఇరికిస్తానని హెచ్చరించాడని ఆరోపించాడు. అయితే అంగమల్లి జ్యుడిషియల్ కోర్టు దిలీప్ బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసులో భావన కూడా దిలీప్ చేసి ఉంటాడని గట్టిగా నమ్మింది. భావన దిలీప్ పై ఆరోపణలు చేయడానికి 2 ప్రధాన కారణాలు చెప్పింది. దాంట్లో ఒకటి, ఒక సినిమా షూటింగ్ కోసం న్యూయార్క్ వెళ్ళినప్పుడు దిలీప్ సహనటి కావ్య మాధవంతో
చాలా సన్నిహితంగా ఉన్నాడు. దిలీప్ తన భార్య మంజు వారియర్ ని విడిచిపెట్టి కావ్యను పెళ్లి చేసుకోవచ్చనే స్థాయిలో వారి సంబంధం ఉండేది. ఈ విషయాన్ని భావన మంజు వారియర్ కు చెప్పడంతో దిలీప్ మరియు మంజు మధ్య గొడవలు జరిగి విడిపోయారు. తర్వాత దిలీప్ కావ్యను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఒక సినిమా షూటింగ్ సమయంలో భావన దిలీప్ మధ్య గొడవ జరిగింది. ఈ రెండు సంఘటనలు దిలీప్ కు భావనపై కక్ష కలిగించాయని, అందుకే ఈ దాడిని ప్రేరేపించాడని భావన ఆరోపించారు. అంతేకాదు అదనంగా దిలీప్ స్నేహితుడు బాలచంద్ర ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. భావనపై జరిగిన దాడి వీడియోలు దిలీప్ వద్ద ఉన్నాయని, ఒక ప్రముఖ రాజకీయవేత్త సహాయంతో దిలీప్ ఈ కేసు నుండి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడని, విచారణ అధికారిని చంపే పథకం వేస్తున్నాడని ఆడియో క్లిప్పులతో సహా వెల్లడించాడు. బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ 80 రోజుల తర్వాత దిలీప్ కి బెయిల్ లభించింది. అయినా తన వద్ద ఎలాంటి వీడియోలు లేవని, కోర్టు వద్ద ఉన్న వీడియో కాపీని ఇస్తే అందులో ఉన్న వ్యక్తిని గుర్తిస్తానని చెప్పాడు. కానీ కోర్టు ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. 5 ఏళ్లు గడిచినా ఈ కేసు ముందుకు సాగలేదు. నిరాశతో భావన కేరళ హైకోర్టును ఆశ్రయించి కేసును ఎర్నాకుళం డిస్ట్రిక్ట్ కోర్టుకు బదిలీ చేయమని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు బదిలీ అయింది. కానీ న్యాయం ఇంకా దక్కలేదు. భావన కేసు తర్వాత అనేక మంది హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు తమపై కూడా ఇలాంటి అత్యాచారాలు, వేధింపులు జరిగాయని కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో 2017లో కేరళ ప్రభుత్వం మాజీ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ హేమ నేతృత్వంలో 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను విచారించి 2019లో 5000 పేజీల సుదీర్ఘ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే బాధితుల పేర్లు బయటకు వస్తే వారి జీవితాలు నాశనం అవుతాయని, రిపోర్టర్ సుదీర్ఘంగా ఉందని చెప్పి కేరళ ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేయడానికి నిరాకరించింది. ప్రజా సంఘాలు, బాధిత నటీమణులు ఆందోళన చేపట్టడంతో 2024 ఆగస్టు 19న 5 ఏళ్ల తర్వాత 5000 పేజీల నివేదికలో కీలక అంశాలను తొలగించి 235 పేజీల రిపోర్ట్ ను బయటపెట్టారు. ఈ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను బహిర్గతం చేసింది. వాటిలో కొన్ని విషయాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలు, హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలతో శారీరకంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడి హీరోయిన్ కే కాక సైడ్ క్యారెక్టర్ నటీమణులకు, టెక్నీషియన్లకు కూడా వర్తిస్తుంది. అవకాశాల కోసం శరీరాన్ని సమర్పించుకోవాలనే నియమం ఎక్కడ ఉంది. కాంప్రమైజ్ అవని అమ్మాయిలు షూటింగ్ సమయంలో, హోటల్లో, ట్రావెలింగ్ లో లేదా ఇతర సందర్భాల్లో అత్యాచారానికి గురవుతారు. ఫిర్యాదు చేసిన వారికి సినిమా అవకాశాలు రాకుండా చేస్తారు. సోషల్ మీడియాలో వేధింపులు, ట్రోలింగ్ కి గురవుతారు. భావన కేసు ఇందుకు నిదర్శనం అని చెప్పొచ్చు. ఈ ఘటన తర్వాత ఆమెకు ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. మలయాళ సినీ ఇండస్ట్రీని కొన్ని కుటుంబాలు, శక్తివంతమైన వ్యక్తులు సిండికేట్ గా నడిపిస్తున్నారు. ఎవరికి అవకాశాలు ఇవ్వాలో వీరు నిర్ణయిస్తారు. మహిళలను ముందుకు రానివ్వరు. వారిని కేవలం ఆట బొమ్మలుగా చూస్తారు. ఇతర రాష్ట్రాల్లో హీరోయిన్లు రాజకీయ నాయకులుగా, సామాజిక నాయకులుగా ఎదిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఇలాంటి అవకాశాలని పొందలేరు. హీరోలకి రెమ్యునరేషన్ లో ₹1 ఇస్తే హీరోయిన్ కి ₹60 మాత్రమే ఇస్తారు. ఈ వివక్షను ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకి ఒక హీరోకి ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, హీరోయిన్ కి 50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఇస్తారనమాట. హీరోయిన్లు, సైడ్ ఆర్టిస్టులు సినిమా కోసం ఒప్పందంపై సంతకం చేయాలి. ఈ ఒప్పందంలో షూటింగ్ మధ్యలో వదిలేస్తే కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని నిబంధనలు ఉంటాయి. ఇలాంటి బెదిరింపులతో అమ్మాయిలను బలవంతంగా సినిమా పూర్తి చేయమని ఒత్తిడి చేస్తారు. సైడ్ క్యారెక్టర్ నటీమణులకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వరు. వారికి రూములు లేక రైల్వే స్టేషన్లో ఫుట్పాత్లపై పడుకోమని సలహా ఇస్తారు. టాయిలెట్లు కడిగించడం, హీరోలు, డైరెక్టర్లకు మసాజులు చేయడం లాంటి అవమానకరమైన పనులు చేయమని బలవంతం చేస్తారు. షూటింగ్ పూర్తయిన తర్వాత కొంతమంది సినీ పెద్దలు మత్తు పదార్థాలు సేవిస్తూ సైడ్ క్యారెక్టర్ నటీమణులను తమ ముందు నృత్యం చేయమని బలవంతం చేస్తారు. ఈ వేధింపులు ఎదిరిస్తే వారి కెరీర్ ను నాశనం చేస్తారు. అత్యాచారం, వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన అమ్మాయిలను సోషల్ మీడియాలో తీవ్రంగా వేధిస్తారు. వారి వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను నాశనం చేసేలా ట్రోలింగ్, తప్పుడు ప్రచారాలు చేయిస్తారు. ఈ ఘటనకు ముందు భావన మీనన్ కేరళలో టాప్ హీరోయిన్ లో ఒకరు. 16 ఏళ్ల వయసులో నమ్మల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనేక హిట్ సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ దాడి తర్వాత ఆమె కెరీర్ పూర్తిగా నాశనమైంది. ఒక్క సినిమా అవకాశం కూడా రాలేదు. దీనికి విరుద్ధంగా నిందితుడిగా పేర్కొన్న దిలీప్ కుమార్ కు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ సినిమాల్లోకి తిరిగి రావాలని లేఖ రాశారు. ఈ వివక్ష భావన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. ఆమె మానసికంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు కూడా. ఈ కేసులో బలమైన సాక్ష్యాలైన వీడియోలు, పెన్ డ్రైవ్లు, నిందితుల అరెస్ట్ ఉన్నప్పటికీ
న్యాయం మాత్రం సరిగ్గా జరగలేదు. దానికి కారణం జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో కీలక నిందితుల పేర్లు తొలగించడం, రాజకీయవేత్తల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడం న్యాయ ప్రక్రియను ఆలస్యం చేసిందని చెప్పొచ్చు. మలయాళ సినీ ఇండస్ట్రీలో శక్తివంతమైన వ్యక్తులు, సంస్థలు నిందితులను కాపాడే ప్రయత్నం చేశాయి. దిలీప్ కు మోహన్ లాల్ లేఖ రాయడం ఇందుకు ఉదాహరణ చెప్పొచ్చు. 5 ఏళ్లు గడిచిన కేసు ముందుకు సాగలేదు. విచారణలో వాయిదా పడుతూ బాధితురాలకి న్యాయం దక్కకుండా చేస్తున్నాయి. అత్యాచార బాధితురాలుగా బహిర్గతమైన తర్వాత భావన సామాజిక వేధింపులకు, ట్రోలింగ్లకు గురయ్యారు. ఇది ఆమె కెరీర్ ను, మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పొచ్చు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో కీలక నిందితుల పేర్లు తొలగించడం, 5,000 పేజీల నివేదికను 235 పేజీలకు కుదించడం వల్ల నిజాలు పూర్తిగా బయటకు రాలేదని చెప్పొచ్చు. భావన కేసు మరియు జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళల దుస్థితిని బయటపెట్టిందని చెప్పొచ్చు. ఈ రిపోర్ట్ బయటకు రావడంతో సమాజంలో విస్తృత చర్చ మొదలైంది. సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రత, సమానత్వం, న్యాయం కోసం సత్వర చర్యలు అవసరమని చెప్పారు. ఈ కేసులు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పిందని చెప్పొచ్చు. అత్యాచారం, వేధింపుల కేసులో సత్వర న్యాయం జరిగితేనే బాధితులకు, సమాజానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. మహిళల భద్రత కోసం కఠిన నిబంధనలు, ఫిర్యాదు విధానాలు, వేధింపులను నివారించే వ్యవస్థలు అవసరం చెప్పొచ్చు. బాధితులను సిగ్మటైజ్ చేయకుండా వారికి సమాజం అండగా నిలవాలి. సోషల్ మీడియా ట్రోలింగ్ ను నియంత్రించే చట్టాలు అవసరం. మీడియా ఈ కేసులను సంచలనంగా చిత్రీకరించకుండా బాధితులకు మద్దతుగా నిలిచే విధంగా వ్యవహరించాలి. భావన మీనన్ ఈ ఘటన తర్వాత మానసికంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె ధైర్యంగా న్యాయం కోసం పోరాడుతున్నారు. ఆమె ఫిర్యాదు జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటుకు దారితీసింది. ఈ కేసు ద్వారా అనేక మంది మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాలను బయటపెట్టే ధైర్యం చేశారు. భావన పోరాటం సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఒక ప్రేరణగా నిలిచింది. ఈ కేసులో పల్సర్ సునీల్, విజేష్ తో సహా 7 నిందితులను అరెస్ట్ చేశారు. దిలీప్ కుమార్ పై ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనకు బెయిల్ లభించింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ లో కేరళ చలనచిత్ర అకాడమీ చైర్మన్ రంజిత్, సిబిఐ ఎమ్మెల్యే ముఖేష్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. కేరళ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ హామీలు నీరుగారాయని చెప్పొచ్చు. రిపోర్ట్ లో కీలక నిందితుల పేర్లు తొలగించడం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటివి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకం చేశారని చెప్పొచ్చు. భావన కేసు మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే వ్యవస్థాగత సమస్యలను బహిర్గతం చేసింది. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిగత దాడి కాదు, సినీ ఇండస్ట్రీలో శక్తివంతమైన వ్యక్తులు, సిండికేట్ల ఆధిపత్యం, మహిళలపై జరిగే అఘాయిత్యాలను బయటపెట్టింది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఈ సమస్యలను లోతుగా వెలుగు తీసినప్పటికీ న్యాయం ఇంకా దక్కలేదు. భావన వంటి బాధితులకు న్యాయం జరగాలంటే సినీ ఇండస్ట్రీలో సంస్కరణలు, సత్వర న్యాయ వ్యవస్థ, సామాజిక మద్దతు అవసరం. మీరు ఈ విషయంలో ఏమనుకుంటున్నారు? భావనకు న్యాయం జరుగుతుందా, లేక ఈ కేసు ఎలాగే వాయిదా పడుతుందా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేసేలా చేయండి. సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రత కోసం, న్యాయం కోసం మనంతా గొంతు విప్పాలి. ఈ గొంతు అనేది సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రత కోసం మాత్రమే కాదు, మిగతా ఆడవాళ్ళ కోసం కూడా.